మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ కేసుని జగన్ ఎటైనా మరల్చే అవకాశం ఉందని, ఒక్క జీవోతో సీబీఐని రానివ్వకుండా అడ్డుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ వైఎస్ సునీత నిర్ణయాన్ని సీఎం జగన్ స్వాగతించారన్నారు. సీబీఐ విచారణను సీఎం జగన్ వ్యతిరేకించలేదన్నారు. వివేకాను హత్య చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని సజ్జల తెలిపారు. ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. వైశ్య సామాజిక వర్గ నేత మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. దర్శి అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో ఆయన 27న టీడీపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. గిద్దలూరు అసెంబ్లీ స్థానంలో టీడీపీ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. జనసేన నాయకుడు ఆమంచి స్వాములు కీలక ప్రకటన చేశారు. పార్టీ టికెట్ రాకపోయినా తాను గిద్దలూరులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు స్పష్టం చేశారు. కాపు వర్గాల్లో మంచి పట్టున్న స్వాములు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే భారీగా ఓట్లు చీలే అవకాశం ఉంది. జాబిల్లిపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి ప్రధాని మోదీ ప్రకటించిన శివశక్తి పేరుని అంతర్జాతీయ ఖగోళ సంఘం ఆమోదించింది. గత ఏడాది ఆగస్టు 23న ప్రధాని ఆ పేరుని ప్రకటించగా దాదాపు 7 నెలల తర్వాత ఆమోదం లభించింది. శివశక్తి అని గెజిటరీ ఆఫ్ ప్లానెటరీ నోమెన్క్లేచర్ వివరించింది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈరోజు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈడీ కస్టడీ ఈరోజు ముగియనుండటంతో కవితను స్పెషల్ సిబిఐ కోర్టు ఎదుట ఈడీ హాజరుపరచనుంది. కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. మార్చి 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన ఒక ప్రకటనలో వెల్లడించింది. పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్ టాలీవుడ్ హీరో నానిని కలిశారు. హైదరాబాద్లో నాని నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. నానిని కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాని సినీ వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. తెలుగు ఇండస్ట్రీతో బ్రిటన్ సంబంధాలు ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చు అనే అంశంపైన చర్చించినట్లు ఆయన చెప్పారు. తాను నటించిన 2 సినిమాలు చూడమని నాని తనకు చెప్పారన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడేనని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే బీఆర్ఎస్ కుప్పకూలుతోందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక 28న ఉండడంతో కేటీఆర్ క్యాంపు రాజకీయాలని మొదలుపెట్టేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గోవాలో సమావేశం ఏర్పాటు చేశారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పార్టీలోని జిల్లా స్థాయి నేతలంతా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉందని వారికి అందుకే గోవా తరలించారని తెలిసింది. మద్యం ధరలపై చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని ఇస్తామన్నారు. లోకల్ బ్రాండ్స్తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. కుప్పంలో 1,00,000 మెజారిటీతో గెలిపించాలని అక్కడి ప్రజల్ని కోరారు. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.